హాయ్ అండి, ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకున్నాము. ఫస్ట్ అయితే కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని జీడిపప్పులు వేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగాలు వేసుకోవాలండి. వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. నానబెట్టి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, జీడిపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ వాటర్ నానబెట్టిన వాటర్ ఉన్నాయి కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చూపించాను కదండి, అది మెత్తగా మిక్సీ చేసుకున్నాము. ఎండుమిరపకాయలు, జీడిపప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయ ఒకటి వేసాను. ఈ పేస్ట్ ఇప్పుడు అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పెరుగు తీసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకుని కర్రీలో వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేసాం కదండి, కారం తగ్గించే వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదా, పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు కూడా ఆయిల్ బాగా తేలాక అప్పుడు పన్నీర్ వేసుకున్నామండి. పెట్టి 10 నిమిషాలు ఉడికిచ్చానండి. ఇప్పుడు ఉడుకుతూ ఉంది కదా కూర. ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాల నుంచి కట్టేసుకున్నామండి కూర. అంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోద్ది. ఇదిగోండి, ఇప్పుడు కర్రీ ఉడుకుతుంది కదా, కొంచెం కసూరి మేతి తీసుకుని బాగా నలిపేసి వేసుకోవాలండి. టేస్ట్ ఫ్లేవర్ భలే ఉంటుంది. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.